మిత్రులారా మిత్రులారా అందరికీ నమస్తే. భారతదేశం అంటే హిందూ మతం 100కి 60-70% పైగా ఉంది. ముస్లిం, క్రిస్టియన్, సిక్, బౌద్ధ, జైన ఇతర మతాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఇలా భారతదేశంలో ఉన్నటువంటి హిందూ మతాలకు సంబంధించి, ధర్మ సంస్థలకు సంబంధించి, ఆలయ ట్రస్టులకు సంబంధించి విమర్శలు వస్తూ ఉన్నాయి. అందులో టీటీడీ మీద జరిగినటువంటి తిరుపతి లడ్డు వివాదం కావచ్చు, దానిలో ఇతర నిషేధిత పదార్థాలు ఉన్నాయని చెప్పేసి, సో శబరికి సంబంధించి కూడా కొన్ని వివాదాలు వచ్చినాయి. టీటీడీకి సంబంధించి లడ్డు వివాదాలు వచ్చినాయి. ఇంద్రకీలాద్రికి సంబంధించి బంగారం, పట్టు వస్త్రాల అమ్మవారి సంబంధించి వివాదాలు వచ్చినాయి. శబరికి సంబంధించి మహిళలు బిలో 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు వెళ్ళొచ్చు, బిలో 10 ఇయర్స్ వాళ్ళు వెళ్ళవచ్చు. కానీ పెళ్ళి కొన్ని వివాదాలు జరిగినాయి. ఈ సింహాచలానికి సంబంధించి ఇట్లా వేములవాడకి సంబంధించి ఇట్లా వచ్చినాయి. రకరకాల దేవాలయాలు ఉన్నాయి. అవి హిందూ ట్రస్టుల ద్వారా, దేవాదాయ ధర్మకర్తల ద్వారా నడుస్తూ ఉంటాయి. మనం చూస్తూ ఉంటాం. ఆ విధంగా ముందుకు పోతూ ఉంటాం. సో ఈ క్రమంలోనే అయోధ్య నిధులు రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ద్వారా 4 ఆలయాల కార్యకలాపాలు జరుగుతూ ఉంటుంటాయి. దానికి సంబంధించి ఇలా 200 కోట్ల కుంభకోణం జరిగిందనేది విమర్శ వినపడతా ఉన్నాయి. ఆడ ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఆరోపణ చేస్తే 17 మందిలో 8 మందిని పట్టుకొని అరెస్ట్ చేశారు. 2024లో బాలరాముడు అయోధ్య సంబంధించి మండల కమిషన్ కమండల యాత్ర కార్యక్రమం జరిగేటప్పుడు పెద్ద ఎత్తున రథయాత్ర జరిగింది. ఏదేమైనా హిందువుల మనోభావాలకు అనుకూలంగా ఆలయ నిర్మాణం జరిగింది. ఆలయ నిర్మాణం జరిగినందుకు అభ్యంతరాలు ఏమీ లేవు, కానీ మాకు సంబంధించి ఉన్నోళ్ళకు ఉన్నాయండి. నాకు మా వాళ్ళకి అభ్యంతరాలు లేవు. ఎందుకంటే మేమంతా హిందువులం. బీజేపీ పుట్టక ముందు నుంచే మేము హిందువులం. మాకు ఇతర మతస్థులతో మాకు ఎవరితో పంచాయతీ లేదు. ముస్లింతో, క్రిస్టియన్స్తో మొదటి నుంచి లేదు, భవిష్యత్తులో ఒకటి ఉండదు. సో ఆ విధంగా ముందుకెళ్లే క్రమంలో 200 కోట్ల కుంభకోణం జరిగింది. సో అక్కడ దేశ విదేశాల నుంచి బంగారం, వెండి నాణ్యాలు కూడా వస్తుంటాయి. సో ఈ క్రమంలో అఖిలేష్ యాదవ్ ప్రతిపక్ష నాయకుడిగా ఆరోపణలు చేయటం, 2027లో ఉత్తరప్రదేశ్ ఎన్నికలు ఉండటం, అవి బీజేపీకి చాలా కీలకమైనటువంటి ఎన్నికలు కావటం, అయోధ్య పేరు చెప్పుకునే అయోధ్య ప్రాంతంలో ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో గెలవడం జరిగింది. ఇప్పటికే యోగి ఆదిత్యనాథ్ దాని మీద కమిషన్ వేయటం, కొంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇది కేవలం అయోధ్యకు సంబంధించిన సమస్య కాదు. దేశంలో ఉన్న అన్ని గుడుల మీద కుంభకోణాలు జరగకుండా ఒక ఆలయ ట్రస్ట్ ఎండోర్మెంట్లో చేసి ఆ విధంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ, సో పెద్దలారా మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్ రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ అని ఉండాలి పెద్దలారా.